ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములు మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా ప్రియులారా? మరి గత వీడియోలో నేను క్రీస్తు జననం గురించి ఒక వీడియో చేశాను, క్రిస్మస్ సందేశం అని. అది మొదటి వీడియోలో పూర్తి వివరణ ఇవ్వలేకపోయినందున ఈ రెండవ వీడియోలో పూర్తి వివరణను ఇవ్వాలని భావిస్తున్నాను. ప్రియులారా, వాక్యంలోనికి వెళదాం. మరి లోకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుంచి 14వ వచనం, ముఖ్యంగా 14వ వచనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి సమాధానం కలుగు చేయటానికి వచ్చాడు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమకు, భూమి మీద మనుషులకు సమాధానము కలుగుగా కానీ దేవదూతలు చెప్పిన మాటను బట్టి దేవుడు ఈ లోకమునకు సమాధానము కలుగు చేయటానికి వచ్చాడని మనము గత వీడియోలో దాని గురించి ధ్యానించుకుని ఉన్నాము. అంతేకాకుండా ఆ దూతలే కాకుండా యెషయా ప్రవక్త ద్వారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ద్వారా, ఎలయనగా మనకు శిశువు పుట్టును, ఆ శిశువుకు ఆశ్చర్యయుడు, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి అని పేరు అని. అంటే సమాధానానికి ఆయన కర్తని మనము ధ్యానించుకుని ఉన్నాము. అలాగే జకర్యా గ్రంథం ద్వారా సమాధాన వార్త ఆయన అందరికీ తెలియజేస్తాడని 9వ అధ్యాయము 9, 10 వచనాల్లో మనం తెలుసుకున్నాం. అలాగే యోహాను శుభవార్త 16:33లో కూడా నా యందు సమాధానం కలుగునని యేసయ్యే చెబుతూ ఉన్నాడు. మరి శిష్యులకు ఆయన చెబుతూ యోహాను శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శిష్యులకు యేసయ్య సమాధానం అనుగ్రహిస్తున్నాను అని వారికి చెప్పినట్లుగా ఆయన ఈ భూలోకానికి సమాధానము కలుగు చేయటానికి వచ్చాడు. ఆ సమాధానము ఎవరి మధ్య కలగ చేయటానికి వచ్చాడంటే, నీలో నాలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి మనసుకును, ఆత్మానుసారమైన మనసుకును, ఆ రెండిటి మధ్య ఎప్పుడూ కూడా యుద్ధము జరుగుతూనే ఉంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సేమో దేవుని యొక్క క్రియలను జరిగించమని చెబుతుంటే, శరీరానుసారమైనటువంటి మనస్సేమో శరీరం యొక్క అవయవాలు చెప్పేటటువంటి క్రియలను జరిగించమని చెబుతూ ఎప్పుడు కూడా ఆ రెండిటికి సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఆనాడు ఆదాముల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషి కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో శరీరానుసారమైన ఈ మనస్సును జయించలేక ప్రతి ఒక్కరు కూడా మరణము చెందుతూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే శరీర కోరికలను నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు మనము విలువ ఇవ్వటం లేదు. ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము చంపేస్తున్నాము. అందువలన రోమేలుకు 8:5-6 వచనాలు చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును, సమాధానమై ఉన్నదని పౌలు గారు చెప్తున్నాడు. ఆ ఆత్మానుసారమైనటువంటి మనస్సు, శరీరానుసారమైనటువంటి మనస్సు మధ్య సమాధానం కలుగు చేయడానికి దేవుడు వచ్చాడు. ఆ రెండింటికి ఎప్పుడు పోరాటం జరుగుతుంది. అది అవ్వమ్మలో ఏ విధంగా శరీరానుసారమైనటువంటి మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏ విధంగా సంఘర్షణ పడి ఆత్మానుసారమైనటువంటి మనస్సును మరణింపజేసేలా చేసిందో మనము గత వీడియోలో తెలుసుకున్నాం. అందుగురించే యాకోబు వ్రాస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రియులారా, యాకోబు ఇదే విధంగా చెప్తున్నాడు. యుద్ధాలు ఎక్కడో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య
లేదా ఇరుగు పొరుగు వారి మధ్య, గ్రామంలోను వారితోట అని అంటే కాదంట. మన దేనిలో నుండి అంటే మీ అవయవముల నుండే పోరాటం కలుగుతుంది. అవయవములలో ఉండేటటువంటి ఆ శరీరానుసారమైనటువంటి కోరికలకు ఆత్మానుసారమైనటువంటి మనస్సుకు యుద్ధం జరుగుతూ ఉందంట ప్రియులారా. ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉందంట. అందుకనే మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి అందుకనే పౌలు గారు గలతీలకు 5:17 చూసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆక్షేపించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపరత్వత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇప్పుడు చెప్పినవి శరీర కార్యాలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని చేరలేము. వారు అవి చేయటం మూలంగా మరణానికి లోనవుతున్నారని భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. పేతురు గారు కూడా 1 పేతురు 2:11 చూసినట్లయితే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఎప్పుడూ కూడా ఈ పోరాటము, ఈ యుద్ధాలు మనలో నుండే బయలుదేరుతున్నాయి. అసూయ మనలో ప్రవేశించినప్పుడు ఎదుటివారి నుంచి వచ్చి అసూయ చెందవద్దని దేవుని యొక్క ఆత్మ మనకు చెప్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు చెప్తుంది. వాడు మనకన్నా గొప్పగా ఉండటం ఏంటని అసూయ శరీరానుసారమైనటువంటి మనస్సు చెప్తుంది. అందుకనే మరి పౌలు గారు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు. అంటే శరీరాన్ని కృంగబెడుతున్నాడంట. శరీరాన్ని కృంగబెట్టడం ఎలాగూ అంటే, సరైనటువంటి ఆహారం తినకపోతే శరీర కోరికలు నశించిపోతుంటాయి. అందుకనే భక్తులు ఎక్కువ మంది ఉపవాసాలు ఎందుకు చేసేవారంటే, శరీరం యొక్క కోరికలను అధిగమించటానికి, ఆత్మానుసారమైనటువంటి మనసుకు, మరి ఆత్మకు జీవాన్ని కలిగించేటటువంటి జీవాన్ని కలిగించటం కోసము శరీర క్రియలను అణుచుకోవటం కోసము ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉండేటువంటి వారు దైవభక్తులు. మరి అట్టి విధంగా దానివల్ల మన శరీరం పాడైపోతుంది, అలాగే మన అందం పాడైపోతుంది. మరి ఈ పౌలు గారు తన శరీరము కృషిస్తున్నా కానీ, శరీరము నాశనం అవుతున్నా కానీ, శరీరము బలహీనపడుతున్నా కానీ ఆంతర్య పురుషుడంట దినదినము పరచబడుచున్నాడు అని చెప్తున్నాడు పౌలు గారు. ప్రియులారా, మరి పౌలు గారు ఆ విధంగా చెప్తున్నాడు. యేసయ్య సమాధానపరచడానికి వచ్చాడు అని చెప్తున్నావు. మరి యేసయ్య మన మధ్య పరిచాడా? మనుషుల మధ్య సమాధానం ఒకరు అందు ఒకరు సమాధానపరచబడండి అని చెప్పాడా? మరి తను అనుసరించాడా అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ముందు యేసు ప్రభు వారు కూడా నేనే మార్గము, నేనే జీవము అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన మార్గము,
ఆయన అనుసరించాడు. ఆ అనుసరించిన మార్గంలోనూ మనం వెళ్ళాలి. ఆయన ఏ విధంగా అనుసరించాడు అనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము, రాజైన ఉజ్జియా మృతుల సంవత్సరమును అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరువుపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినవి అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా. ప్రియులారా, ఇక్కడ దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్టు చూచాడంట. ఆయన చొక్కాయి అంచులంట, ఆయన ధరించుకున్నటువంటి అంగీ యొక్క అంచులంట దేవాలయం నిండుకున్నాయి అంట, అంచులే. మరి ఆయనకు సింహాసనానికి పైనేమో సెరూపులు అనేటువంటి దేవదూతలు ఆయన చూడటానికి కూడా వీలు లేకుండా ఒక ముఖాన్ని రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 కాళ్ళతో మరి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుచు 2 ఎగురుచు ఉన్నాయి. అలాగే మనము ఇంకను దాని గురించి తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రముండెను. ప్రియులారా, ఇక్కడ మనము మరలా యెహెజ్కేలు గ్రంథము 10:1 నుంచి చూసినట్లయితే, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. మరి అలాగే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 28 వచనాల వరకు చూసినట్లయితే, మరి నేను దీని గురించి చెప్తాను. ప్రభువారు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు బయలుదేరుతున్నాయి. మరి అలాగే ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకునే అంత పెద్దదిగా ఉంది. అలాగే ఆయనకు పైగా సెరూపులు అనేటువంటి దేవదూతలు ఉన్నారు. కెరూబులు అనేటువంటి దేవదూతల రెక్కల మీద సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనము చుట్టూ కూడా మరి మిగిలిన దేవదూతలు ఉన్నారు. 3 రకాలైనటువంటి దేవదూతలు ఉన్నారు. కెరూబులు, సెరూపులు, మరి మామూలు దేవదూతలు. వీరందరూ కూడా కోట్ల కొలదిగా ఉన్నట్లుగా మనము ఈ ప్రకటన గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథములో మనం చూడవచ్చు. ఆ కోట్ల కొలది దూతలు అందరూ కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆయన ముఖాన్ని ఎవరు కూడా చూడలేకుండా ఉన్నటువంటి ఆయన ముఖము. ఎందుకంటే నిర్గమకాండము 33:20 నుంచి 23 వచనాలు చూసినట్లయితే మోషే అడుగుతాడు, మరి నిన్ను చూడాలని, నన్ను చూడటానికి మరి నీవు చూడలేవు, కానీ నా వెనుక భాగాన్ని మాత్రమే చూడగలవని చెబుతాడు. ప్రియులారా, అటువంటి ప్రభువారు, అంతమంది కోట్ల కొలది సమూహము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి ప్రభువారు తన ముఖం మీద ఉమ్మి వేయించుకోవటానికి, జనులతో తిట్టించుకోవటానికి, జనులతో కొట్టించుకోవటానికి, తన శరీరాన్ని నలగొట్టబడటానికి, అలాగే మరలా ఆయన
అంత కోట్ల కొలది మంది దూతల సమూహంతో మరి ఆ సింహాసనం పైన ఉన్నటువంటి ఆయన ఆ సింహాసనాన్ని ఆ కోట్ల కొలది దేవదూతలని వదిలేసేసి సిలువమ్రాని మీద కొట్టబడేటప్పుడు ఒక్క మనుష్యుడు కూడా అక్కడ లేకుండా అందరూ తన వారందరూ పారిపోయారు. సైనికులు తప్ప, తన బాధించేవారు తప్ప. ఒంటరిగా ఉన్నాడు. అంతమంది కోట్ల కొలది సైన్యం అతనికి ఉండి ఏమీ లేనివాడిగా, దిక్కు లేనివాడిగా, ఉమ్మి వేయించుకోవటానికి ముండ్ల కిరీటం తేజోవంతమైనటువంటి ముఖమును మరి బిందువులతో రక్తము చిందించినటువంటి శిరస్సుతో మరి ఆ ముఖం అంతా వికారమైపోయినటువంటి, చూడటానికి అసహ్యంగా ఉండే విధంగా తను తాను తగ్గించుకున్నాడు. అటువంటి సింహాసనం వదిలేసి పశువుల తొట్లో పడుకోవటానికి ఇష్టపడ్డాడు. అంటే ముందుగా మనం ఏదైనా ఒక హోదాని వదులుకోవాలనుకున్నా, లేదా మనము ఒక విధమైనటువంటి దేవాలయంలోనుకొని వస్తున్నాం, కుర్చీ ఉంది, ఎప్పుడు కుర్చీలో కూర్చున్నటువంటి వారము, లేదా ఒక స్టేజీ మీదకి కేకేసి స్టేజీ మీద కూర్చోబెట్టేవారు. మరి వారి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను కుర్చీ వేయకుండా ఉన్నట్లయితే మనం ఓర్చుకోగలమా, తగ్గించుకోగలమా? అక్కడ నుంచి వెళ్ళిపోతాం ప్రియులారా. కానీ దేవుడు అటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని వదిలేసుకుని ఒంటి మీద బట్టలు లేకుండా ఉండటానికి దేవుడు తన యొక్క శరీరానుసారమైనటువంటి మనసును సమాధానపరిచాడు. ఆలోచించాలి ప్రియులారా. దేవుడు మొట్టమొదటిగా తన హోదాను వదిలి ఏమీ లేనివాడిగా పుట్టడానికి దేవుడు తన శరీరాన్ని సమాధానపరుచుకున్నాడు. తన శరీరానుసారమైన మనసును సమాధానపరుచుకున్నాడు. అలాగే మరి దేవుడు ఆ వస్త్రపు చెంగు దేవాలయము నిండుకునేటువంటి అంచుగలటువంటి వస్త్రము ధరించినటువంటి ప్రభువారు ఒంటి మీద వస్త్రము లేకుండా సిలువ వేయబడటానికి తన యొక్క శరీరాన్ని సమాధానపరుచుకున్నాడు. ఇంకనూ మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి మనము 1వ వచనము నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని సాతాను చెప్తాడు. మనమైతే ఆకలి అయితే ఏది దొరుకుతుంది తినేస్తాము, ఎందుకంటే ఆకలిని తట్టుకోలేము. భోజనం తర్వాత ఏదైనా అనుకుంటాము. కానీ ప్రభువారికి ఆ శక్తి ఉంది. రాళ్లను రొట్టెలుగా చేసుకుని శరీరం యొక్క కోరికను తీర్చుకునేటువంటి గొప్ప శక్తి ఆయనలో ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీవు కష్టపడి భూమి మీద నీ చెమటోర్చి అది పండించుకున్న దానినే తినమని దేవుడు చెప్పాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని దేవుడు చెప్పలేదు ఆనాడు ఆదాముకు. నువ్వు భూమి మీద పంట పండించు, ఆ పంట భూమి నీకు పంట ఇస్తుంది, ఆ పంటను నీవు తిని జీవించు అన్నాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పలేదు ప్రియులారా. అందుకనే యేసు ప్రభు వారు ఏమీ లేకుండానైనా ఆహారాన్ని సృష్టించగలడు. 5,000 మందికి కానీ 4,000 మందికి ఆహారము పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 చేపలను 5 రొట్టెలను లేదా 7 రొట్టెలను మరి ఆయన ఆశీర్వదించి వాటిని అభివృద్ధి చేశాడు తప్ప రాళ్లను రొట్టెలుగా లేనిదాన్ని ఆయన కల్పించలేదు ప్రియులారా.
దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. మరి ఇక్కడ సాతాను కూడా అదే విధంగా అంటే తన శరీర కోరికను త్రొక్కిపట్టి సాతానుకు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, రొట్టె వలన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడని చెప్తున్నాడు. మరి అలాగే నీకు రాజ్యాన్ని ఇస్తానంది. రాజ్యాన్ని ఇస్తానంటే మరి దేవుడు నాకు నమస్కారం చెయ్యి, నీకు ఈ రాజ్యాన్ని అంతటినీ ఇస్తానని చెప్పేసినప్పుడు ప్రభువుకు తప్ప, దేవునికి తప్ప, నీ ప్రభు అయినా దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలి తప్ప ఇతరులను ఎవరో సేవించకూడదని సాతానుకు బుద్ధి చెప్పాడు. ప్రియులారా, అదే మనము ఎవరైనా కానీ నువ్వు నాకు నమస్కారం చెయ్యి, ఇదంతా నీకు అప్పగిస్తానంటే వెంటనే నమస్కారం పెట్టేసి గొడవంతా మనకెందుకు అంటే ఏమీ లేకుండా పొందుకోవాలి, అక్రమంగా పొందుకోవాలన్నట్టు దురుద్దేశం మనలో ఉంటుంది. దేవుడు తన శరీరాశను దేవుని యొక్క వాక్యము చేత శరీరాశను చంపేశాడు. ప్రియులారా, మరి అలాగే మత్తయి శుభవార్త 26:38 కూడా యేసు అప్పుడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో నిండి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండే వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ప్రియులారా, ఇక్కడ శరీరమేమో ఆ బాధలు రాబోయే శ్రమలను పొందలేని శరీరము చెప్తుంది, అవయవాలు చెప్తుంది. ఆ దెబ్బలు నేను పడలేను, తల చెప్తుంది, ముండ్ల కిరీటం నేను ధరించి నేను ఆ బాధ నేను పడలేను, ఆ కొరడ దెబ్బలు నేను తినలేను, ఆ సిలువ నేను వేయించుకోలేను అని శరీరము యొక్క అవయవాలన్నీ కూడా శరీరము చెప్తుంది. కానీ దాని చేత ఆయన ప్రార్థించే విధం కూడా మరి రాబోయే శ్రమలను మరి ఆయనకు తెలుసు. తెలవకుండా వచ్చిన శ్రమలు కాదు, ఆయనకు తెలుసును కాబట్టి ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తమేమో అలా జరిగించాలని చెప్పి దేవుని చిత్తం ఉంది. ఆ దేవుని చిత్తాన్నే జరిగించు అని శరీరానుసారమైన మనసుకు సర్ది చెప్పాడు. శరీరాన్ని ఆయత్తం చేశాడు, శరీరాన్ని సిద్ధపరిచాడు. అందుకనే కొరింథీయులకు 15 రాసిన లేక 15వ అధ్యాయము 45వ వచనంలో చెప్తున్నాడు, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది, కడపటి ఆదాము జీవంపచేయు ఆత్మయాయను. ప్రియులారా, ఆదామేమో శరీరానుసారమైనటువంటి మనస్సును ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో జయించలేక శరీరానుసారమైన కోరికలనే ఆయన తీర్చి ఆత్మానుసారమైన మనస్సును చంపేశాడు. కనుక శరీరానుసారమైనటువంటి మనస్సు దేనికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవానికి నడిపిస్తుంది. రోమ 8:5 శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధము. 13వ వచనము, శరీరానుసారముగా ప్రవర్తించినట్లా చావవలసిన వారమై ఉందము. మరి ప్రియులరా, అందుకని శరీరాన్ని జయించలేనటువంటి శరీరానుసారమైన మనస్సును జయించలేనటువంటి మనము క్రీస్తును అనుసరించినట్లా, క్రీస్తును మనలోనికి ఆహ్వానించిన ఎడల, క్రీస్తు మనలో జన్మించిన ఎడల సమాధానము కలుగుతుంది. మరి ఈరోజు ఆ సమాధానము నీలో ఉన్నట్లయితే, ఆ శరీరానుసారమైనటువంటి కోరికలను నీవు సమాధానపరుచుకున్నట్లయితే, నీ తండ్రిని తిట్టాడు అనుకోండి, నా తండ్రి కదా తిట్టాడు,
నా భార్య కదా తప్పు చేసింది, నా భర్తే కదా అని సమాధానపరుచుకుంటాం. సమాధానం అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? సమాధానపడమని చెప్తుంది. మరి నీలో ప్రేమ సమాధానము కలిగి ఉండమని చెప్తుంది. కానీ ఈరోజు సంఘాలలో సమాధానం లేదు, ఇంటిలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. అంటే శరీరానుసారమైనటువంటి కోరికల వలన సమాధానం లేదు. ఎవరైనా బట్టలు మంచివి కుట్టించుకుంటే సమాధానం ఉండదు మనకి. మరి ఆయన సమాధాన పడ్డాడు. ఆయన బట్టలు ఎంతో ఉన్నత తేజోవంతమైనటువంటి ముఖం వికారమైనటువంటి ముఖంగా మారటానికి తన శరీరాన్ని సారమైనటువంటి మనస్సుకు సర్ది చెప్పుకున్నాడు కనుక ఆ వికారమైనటువంటి ముఖాన్ని మనం ముద్దాడుతున్నాం ప్రియులారా, ఎంతో ఇష్టపడుతున్నాం. ఆ వస్త్రాన్ని వద్దు అనుకున్నాడు కనుక ఆ వస్త్రం లేని యేసయ్య సిలువను మనం చూస్తూ దాన్ని కూడా ముద్దాడుతున్నాం ప్రియులారా. అంటే తను తగ్గించుకోవటం వల్ల తన విలువ, వస్త్రాలు ధరించకపోవటం వల్ల తన విలువ, ఆత్మానుసారమైనటువంటి క్రియలు జరిగించాడు కనుక, ఆత్మను బలపరిచాడు కనుక తన శరీరానికి కూడా విలువ పెరిగింది ప్రియులారా. బట్టలు లేనంత మాత్రాన యేసయ్యకు విలువ తగ్గిపోలేదు. పశువుల పాకలో పుట్టినంత మాత్రాన యేసయ్యకు విలువ తగ్గిపోలేదు. ముఖం మీద భూమి వేయించుకున్నంత మాత్రాన యేసయ్యకు విలువ తగ్గిపోలేదు. సిలువ వేయించుకున్నంత మాత్రాన విలువ తగ్గిపోలేదు. కొరడాలతో కుట్టించుకున్నంత మాత్రాన విలువ తగ్గిపోలేదు. ఎంతగా తగ్గించుకుంటే అంతగా విలువ పెరిగింది ప్రియులారా. ఇలా కొంతమంది సాధువులు కూడా మరి బట్టలు ధరించుకోకుండా ఉంటున్నారంటే వారి విలువేం తగ్గిపోతుందా? వారు శరీరం యొక్క కార్యాన్ని విసర్జిస్తున్నారు కనుక అనేక మంది సాధువులు నగ్నంగా నడిచి వెళ్తున్న, అఘోరులు నడిచి వెళ్తున్న వారి యొక్క దీవెనలు, గొప్ప గొప్ప అందగత్తెలు, గొప్ప గొప్ప మరి ఆస్తిపరులు, మరి గొప్ప గొప్ప అధికారులు కూడా వచ్చి వారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు శరీరం యొక్క క్రియలను తగ్గించుకుంటున్నారు కనుక, శరీరం యొక్క క్రియలను విసర్జిస్తున్నారు కనుక, శరీరం యొక్క ఆశలను వారు నెరవేర్చటం లేదు కనుక, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారు కనుక వారి విలువ పెరుగుతుంది. ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు, నీవు బట్టలు ధరించుకోవటం వల్ల నీ విలువ పెరగదు. పిండి వంటలు తినటం వల్ల నీ విలువ పెరగదు. గొప్ప కానుకలు ఇవ్వటం వల్ల నీ విలువ పెరగదు. కానీ నీ శరీరం యొక్క కార్యాలను నువ్వు తగ్గించుకుంటే నీ విలువ పెరుగుతుంది. నీ శరీరం యొక్క కార్యాలను నీ ఆత్మ కార్యాలతో సమాధానపరుచుకున్నట్లయితే నీ విలువ పెరుగుతుంది. అందుకని సమాధానపరచువారు ధన్యులు. మత్తయి సువార్త 5:9 వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసయ్య తన శరీరానుసారమైనటువంటి మనస్సును ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో సమాధానపరుచుకున్నాడు కనుకని దేవుని కుమారుడు అనబడ్డాడు. నీవు నేను కూడా దేవుని యొక్క కుమారులము అనబడాలి అని అంటే మన ఆత్మ అనుసారమైనటువంటి మనస్సుతో శరీరానుసారమైనటువంటి మనస్సును సమాధానపరచాలి. అప్పుడు దేవుని కుమారులు అని పడదాం. మనలో అసూయ ఉండకూడదు. ఆత్మఫలాలను చెప్పినట్టుగా, శరీర కార్యాలు చూసినట్లుగా అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, పగ ఉండకూడదు. ప్రేమ, శాంతి, సమాధానం ఉండాలి. ఎవరిలో ఉంది? ఇవాళ క్రిస్మస్ పండుగలు మరి అందరూ చేస్తున్నారు. క్రీస్తు జన్మదిన పండుగలు అందరూ చేస్తున్నారు. ఎవరిలో సమాధానం ఉందంటే క్రీస్తు పండుగ కాదు, క్రిస్మస్ పండుగ కాదు, అది సాతాను యొక్క పండుగ. సంఘాల్లో విభేదాలు ఉన్నాయి, పండుగలు చేసుకుంటే మాత్రం సుఖమే ఉంది. సేవకుల మధ్య విభేదాలుండి పండుగలు చేసుకుంటే మాత్రం క్రీస్తు జన్మించాడని నువ్వు కేకలు వేస్తే మాత్రం అందులో అర్థం లేదు ప్రియులారా. సహోదరుల మధ్య ఐక్యత లేకుండా, సహోదరుల మధ్య సమాధానం లేకుండా మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే దానిలో అర్థం లేదు ప్రియులారా. నువ్వు హ్యాపీ క్రిస్మస్ జరుపుకోవాలన్నా, మేరీ క్రిస్మస్ జరుపుకోవాలన్నా
నీలో సమాధానం ఉండాలి. శరీర కార్యాలకు ఆత్మ కార్యాల చేత సమాధానపరచబడాలి. శరీరాన్ని సమాధానపరచబడాలి. అప్పుడే నీలో క్రీస్తు జన్మించినట్టు, నీలో సమాధానం ఉన్నట్లయితే క్రీస్తు ఉంటాడు. క్రీస్తు ఉన్నట్లయితే నీవు దేవుని కుమారుడు అనబడతావు. కనుక ప్రియులారా, సమాధానం కలిగి ఉందాం. శరీర కార్యాలను ఆత్మ కార్యాల చేత పరచుదాం. దేవుని కుమారులుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.